హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చుక్కలు చూపిస్తున్న ఈపీఎఫ్ఓ అండి విశ్రాంత ఉద్యోగులకి. మరి ఆ వివరాలతో ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్టయితే లాభమా నష్టమా, పెన్షన్ ఎంత వస్తుంది చెప్పకుండానే డిమాండ్ నోటీసులు, ఈపీఎఫ్ అధికారుల పెన్షన్ దరఖాస్తుల్లో ఆందోళనలు. అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయండి. డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పింఛన్ పథకంకు బకాయిలు చెల్లించాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతున్నారు. బకాయిల నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కింపు ఫార్ములా అనేది ప్రతి నెల ఎంత మొత్తం పెన్షన్ వస్తుందో స్పష్టత ఇవ్వకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికి పైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు. నోటీసుల జారీలో జాప్యం కూడా జరుగుతోంది. ఇక ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ పరిధిలో వివిధ సంస్థల పరిధిలోని 12,700 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి డిమాండ్ నోటీసును జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి 2 రోజుల సమయం పడుతోంది. ఇక అధిక పెన్షన్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో 4 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయడం వారికి తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో అదనంగా 20 మంది అసిస్టెంట్లు, 2 సహాయ పీఎఫ్ కమిషనర్లను నియమించాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ దీనిపై ఇప్పటి వరకు సానుకూల నిర్ణయం అయితే ఇంకా రాలేదు. తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నది. సో ఈపీఎఫ్ఓ వర్గాలు అయితే ఈ విధంగా చెప్తున్నాయండి. సో మరి ఈ విధంగా చెప్పకుండానే ఆ పెన్షన్ ఎంత వస్తుందో చెప్పకుండానే డిమాండ్ నోటీసులు అయితే పంపుతున్నారు ఈపీఎఫ్ అధికారులు. అధిక పెన్షన్ దరఖాస్తుల్లో అయితే ఆందోళన అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్.